వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమీర్ శెట్టి ట్రిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. మునగాకు గురించి డాక్టర్లు వైద్యులు ఎన్నో చెప్తున్నారండి. మామూలుగా 300 జబ్బులకి మంచిది మునగాకు. షుగర్ వాళ్ళకి చాలా మంచిది. ఇంత అంతా కాదండి, మునగాకు గురించి చెప్పాలంటే చాలా ఉంది. మంచి విటమిన్స్ మంచిది ఏదండి ఇది ఆకు. ఈ ఆకుని పప్పులో వేసుకోవటం ఎలా అని ఇప్పుడు నేను చూపిస్తాను. మునగాకు పప్పు మొదట మునగాకును కోసుకొచ్చుకొని ఇంక రేపు పొద్దున్న చేస్తామనగా ఈరోజు కవర్లో పెట్టుకుంటే ఒలుసుకోవడానికి భలే ఈజీగా ఉంటుంది. లేకుంటే అప్పటికప్పటికైనా ఒలుసుకొని వేసుకోవచ్చు. మొదట పప్పు పొయ్యి మీద కడిగి పొయ్యి మీద వేసి తర్వాత దానిలో అది ఉడికిన తర్వాత టమోటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కట్ చేసి దానిలో వేయాలా. తర్వాత మునగాకుని కోసుకొని బాగా కడిగి నీళ్ళల్లో వేసి కడిగి పప్పులో వేయాలా. పప్పులో వేసేసిన తర్వాత దానిలో ఉడికిన తర్వాత పప్పులో వేసి మునగాకు ఎంత మంచిది అనుకున్నారు, చాలా మంచిది మునగాకు. దాంట్లో చింతపండు 2 రెమ్మల చింతపండు కడిగి 2 రెమ్మల చింతపండు వేయాలా. అది ఉడికిన తర్వాత ఇవన్నీ ఆకు, ఈ టమోటా, ఈ పచ్చిమిర్చి అన్నీ ఉడికిన తర్వాత ఒక పసుపు, ఒక రుచికి తగ్గంత కారం, ఉప్పు వేసేయాలా. ఎందుకంటే పచ్చిమిర్చి వేస్తున్నాం కాబట్టి చూసుకొని కారపొడి వేయాలా. మొత్తం ఇదంతా కలుపుకొని పెట్టుకోవాలా. కలిపేసేయాలి మొత్తం. కలిపేసిన తర్వాత ఉడికిపోయింది. ఉడికిన తర్వాత పప్పు గుత్తి తీసుకొని ఎనిచ్చుకోవాలా. పప్పు గుత్తి తీసుకొని ఎనిచ్చుకున్న తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టి దానిలో తగినంత ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, మినపప్పు, కట్ చేసిన 4 ఎండుమిర్చి వేసేసి కచ్చా పిచ్చగా దంచిన వెల్లుల్లిపాయలు వేయాలా. వెల్లుల్లిపాయ ఈ 4 ఎండుమిర్చి వేసాం కదా, ఎండుమిర్చి కట్ చేసిన ఎండుమిర్చి అవన్నీ వేసి మొత్తం చిటపటలాడించాలా. అవి చిటపటలాడిన తర్వాత కరివేపాకు ఒక గుప్పిడి వేసేయాలా. కరివేపాకు వేస్తే కరివేపాకు మంచి సువాసన వస్తుందండి. కరివేపాకు వేస్తే మంచి సువాసన, ఎంత మంచి వాసన అనుకున్నారు. కరివేపాకు అన్నిటికీ మంచిది. కరివేపాకు ప్రతి దాంట్లో కరివేపాకు ఎక్కువ వేస్తుంటుంటే అది కాగిన తర్వాత అదంతా నూనెలోకి వెళ్ళిపోద్ది, జ్యూస్ లాగా. అది మంచిది కంటికి కూడాను. తర్వాత ఉల్లిపాయలు, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేయాలా. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక కాసింత ఇంగ వేయాలా. ఇంగ వేసిన తర్వాత దాంట్లో ఎనిచి పెట్టుకున్నాను చూడండి ఈ పప్పు దాంట్లో పోయాలా. దాంట్లో పోసిన తర్వాత గుమ్మగుమ్మలాడే మునగా ఆకు పప్పు రెడీ అయిపోయింది. ఈ మునగాకు పప్పు పూరీలోకి, చపాతీలోకి, అన్నంలోకి అన్నిట్లో బాగుంటుందండి. మంచి హెల్దీ, షుగర్ వాళ్ళకి అంత మంచిది మునగాకు అంత మంచిదండి. అందులో ఈ కాలంలో ఇంకా మంచిది మునగాకు తింటేను. సో చాలా మంచిది, పిల్లలకు కూడా చాలా మంచిది. ప్రతి దాంట్లో సాంబార్లో కూడా 2 తెల్లేటప్పుడు 2 మునగాకు వేసుకుంటే అంత మంచిది. పొడులు చేసుకోవచ్చు, కారపొడి చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో కారపొడి పెడతాను. మునగాకు కారం, మునగాకు పప్పు చేసుకోవచ్చు, తాలింపు చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. ఈ మునగాకు అంత మంచిదండి. 300 జబ్బులకు మంచిది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బిల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క